హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ శంకర్. ఇప్పుడు మనమైతే ఒంగోలులోని పాత కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్న ఓల్డ్ హిందుస్థానీ హోటల్ దగ్గర అయితే ఉన్నాం. ఒంగోలు చుట్టుపక్కల ఉన్న భోజన ప్రియులకి ఈ హోటల్ గురించి పరిచయం కూడా అక్కర్లేదు, అంత ఫేమస్ అన్నమాట. ఈ హోటల్ని ఒంగోలులో దాదాపు 70 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు. అంటే ఎంత పాత హోటల్లో చూడండి. టేస్ట్ మట్టుకి అదిరిపోతుందంట. ఇక్కడ ప్రైసెస్ అయితే మాత్రం చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఇక్కడ స్పెషల్గా పరోటా దొరుకుతుంది, దాంతోపాటు బిర్యానీ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందంట. ఇక్కడ క్రౌడ్ మాత్రం మీరు ఎప్పుడు వచ్చినా బిజీగానే ఉంటుంది. మార్నింగ్ కానీ, ఆఫ్టర్నూన్ కానీ, సాయంత్రం కానీ, ఎప్పుడైనా సరే ఇక్కడ క్రౌడ్ మాత్రం బీభత్సంగానే ఉంటుంది. మనమైతే ఇప్పుడు ఒక స్పెషల్ పరోటా ఆమ్లెట్ అయితే ఆర్డర్ చేసేసాము. ఇక్కడ పరోటా అయితే గోధుమ పిండి మాత్రమే యూజ్ చేస్తారంట, మైదా పిండి అయితే అస్సలు యూజ్ చేయరు. పరోటా అయితే చూడటానికి పొడి పొడిగా, ఆయిల్ ఏ మాత్రం లేకుండా చాలా బాగుంది. ఇక్కడ దొరికే ఈ శార్వాకి అయితే చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉందండి. ఇక్కడ దొరికే శార్వాలో మసాలాలు అయితే చాలా తక్కువగా వాడతారు. ఇక్కడ శార్వాతో పరోటా తిన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మన స్టమక్లో హెవీ మసాలా ఫుడ్ తిన్న భావన అయితే నాకు కలగలేదు. మీకు ఇక్కడ పరోటా శార్వా స్పెషల్గా ఎలా ఉందో మీరు ఇక్కడ తిన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎంతైనా 60-70 సంవత్సరాల క్రితం నుంచి మెయింటైన్ చేస్తున్న హోటల్ కదా, ఇక్కడ ఫుడ్ అయితే టేస్ట్ నాకు అదిరిపోయింది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి.